స్పోకెన్ ఇంగ్లీష్ పార్ట్ 1. హలో పీపుల్. సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యి 1 వీక్ అయిపోయింది కదా. ఈ టైంలో పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించుకుంటే చాలా బాగుంటుంది. ఇంగ్లీష్ మాట్లాడాలని ఉన్న ఇబ్బంది పడే పేరెంట్స్కి ఈ వీడియో. చాలా సింపుల్ వర్డ్స్ రెగ్యులర్గా మనం మాట్లాడడం వల్ల పిల్లలకి మనకి కూడా అలవాటు అవుతాయి. ఈ హాలిడేస్లో పడుకుని లేవడానికి పిల్లలు చాలా ఇబ్బంది పెడతారు కదా. ఆ టైంలో త్వరగా నిద్రలే అనేదాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే అర్లీ వేకప్. వేకప్ అంటే నిద్రలే అని అర్థం. అర్లీ వేకప్ అంటే త్వరగా నిద్రలే. అండ్ మనం పొలైట్గా రిక్వెస్ట్గా అడగాలంటే ప్లీజ్ ఎర్లీ వేకప్ అని అడగాలి. నిద్ర లేచిన తర్వాత గో టు వాష్రూమ్. అది ఆటోమేటిక్గా అందరికీ అలవాటుగా ఉండే ప్రాసెస్సే. నిద్ర లేచిన వెంటనే గో టు వాష్రూమ్, అది కూడా ఓకే. ఇప్పుడు పళ్ళు తోముకోవాలి. అది ఎలా ఇంగ్లీష్లో చెప్పాలంటే టీత్ యువర్ బ్రష్. టీత్ యువర్ బ్రష్ అంటే బ్రష్ చెయ్యి. దాన్నే మనం త్వరగా చెయ్యి అని చెప్పడానికి టీత్ యువర్ బ్రష్ క్విక్లీ. క్విక్లీ అంటే త్వరగా అని అర్థం. అంటే త్వరగా బ్రష్ చేయి అని చెప్తున్నాం అనమాట. ఓకే, బ్రష్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఐటమ్ ఏంటి? టిఫిన్. టిఫిన్ తినమని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఈ టిఫిన్ అంటే టిఫిన్ తిను అని అర్థం. దాన్ని ఫాస్ట్గా టిఫిన్ చేయి అనడాన్ని ఏమంటారు? ఈ టిఫిన్ క్విక్లీ అంటే త్వరగా టిఫిన్ చేయి. ఓకే, టిఫిన్ కూడా చేసేస్తారు. టిఫిన్ చేసిన తర్వాత మనం పని మనల్ని చేసుకునేవాళ్ళు కదా. వాళ్ళకి చేసుకోవాలంటే వాళ్ళు ఆడుకోవాలి, లేదంటే చదువుకోవాలి. సో గో స్టడీ ఆర్ ప్లే అంటే వెళ్ళి చదువుకో లేదంటే ఆడుకో అని అర్థం. డైలీ మన ఛానల్లో ఇంగ్లీష్ సెంటెన్స్ వస్తూనే ఉంటాయి. పిల్లలకి పేరెంట్స్కి కూడా మనం అలవాటు చేద్దాం. Until then, bye bye. Please support my channel.